హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? వీలైనంత ఎక్కువసేపు చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఎలాగైనా టెట్లో మంచి మార్కులు రావాలని అనుకుంటున్నాను. కష్టపడి చదువుదాము. నా పేరు జ్యోతి. నేను మ్యాథ్స్ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. టెట్ మాది నల్గొండ జిల్లా. నిన్న ఒక సిస్టర్ అడిగారు, అందుకే ఇంకెవరికైనా డౌట్ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే ఒక ఆలోచన అదేంటంటే, మా పెద్ద బాబు ఏమన్నాడంటే, ఎలాగో వీడియోలు చేస్తున్నావు కదా, బిట్స్ చేసుకుంటే యూజ్ అవుతుంది, నీకు యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది, బిట్స్ చేసుకోండి బాగా గుర్తుంటాయి అవైతే అని చెప్తున్నాడు. అయితే నేనేమన్నా అంటే, బిట్స్ చేస్తా కానీ దానికి టైం చాలా పడుతుంది. అయినా పోయినసారి గ్రూప్ 4 అప్పుడు చేసిన కానీ పెద్ద రిజల్ట్ అనిపించలేదురా, ఎవరు అంతగా పట్టించుకోలేదు అంటే, ఒకవేళ వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా నువ్వు చెప్తావు కాబట్టి నీకు బాగా గుర్తుంటుంది, రాసేటప్పుడు ఐడియా వస్తుంది, నీ కోసం నువ్వైనా చేసుకో అని అన్నాడు. అయితే ఆ విషయమే మీతో చెప్తే మీరు కూడా ఓకే అంటే బిట్స్ చేద్దామా, నాకు తెలిసిన బిట్స్ చెప్తాను, మీకు తెలిసిన బిట్స్ మీరు అట్లా డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా గుర్తుండిపోతుంది. మనం చదివిన దానికంటే విన్న దానికంటే ఎక్కువ డిస్కషన్ చేసినప్పుడు అది మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తు రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అంటే నువ్వు ఏం ఉద్యోగం సాధించలేదు కదా, నీకు చెప్పే అర్హత ఉందా అని మీరు అడగవచ్చు. విజయం సాధించిన వారికంటే అపజయం సాధించిన వారి దగ్గర చాలా కసి ఉంటుంది, చాలా అనుభవాలు కూడా ఉంటాయి. కానీ విజయం సాధించిన వారి మాటలే చాలామంది వింటారు కాబట్టి మనము ఇప్పుడు ఏం చెప్పొద్దు. మీరందరూ కూడా నిరుద్యోగులే కదా, మనందరం కలిసి ఒక అడుగు వేద్దాము. పెద్దలు అన్నట్టు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్టు, మనకు కూడా ఈ వచ్చే డిఎస్సిలో మన పేరు ఉంటుందేమో, ఎవరు చెప్పగలరు? ఆ పేరు డిఎస్సిలో ఈసారి మన పేరు ఉంటుందని ఊహించుకోండి. ఆ ఊహ మీకు ఇచ్చే సంతోషం ఎంత బాగుంటుందో అంతకంటే ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తుంది. అలా అనుకొని మా ప్రయాణం మొదలు పెడదామా? మీకు ఇంకా ఏమన్నా చెప్పాలి అనిపిస్తే చెప్పొచ్చు. నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ అనుకున్నా కదా, మొన్న చాలా రోజుల తర్వాత మొన్న 3 days నుంచి 3 వీడియోస్ పెట్టాను కదా, మళ్ళీ నాకు నేనే అనుకొని ఈ వీడియోస్ వద్దు ఏమొద్దు తర్వాత చేసుకుంటే చేసుకోవచ్చు, ఫస్ట్ అయితే చదువు మీద ఫోకస్ పెడదాము, ఇంకా ఈ వీడియోస్ ఆపేద్దాము అని అనుకొని మొన్న పెట్టలే చూడండి వీడియో. ఆ రోజు నా పాత వీడియోలన్నీ తీసేసి కొన్నే ఉంచిన, ఏమో మన గుర్తుగా ఉంటే బెటరే కదా అని కొన్నే ఉంచిన. మరి అది ఏం జరిగిందో నాకు అసలు అర్థం కాలేదు. కానీ నిన్న చూసేసరికి అంతకుముందు రోజు పెట్టిన వీడియో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, సిస్టర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది, ఇన్ని రోజులు కష్టపడ్డా నేను, 3 సంవత్సరాల నుంచి కష్టపడ్డా కదా, లాస్ట్ మూమెంట్లో ఎందుకు వదిలేయాలి అని మళ్ళీ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అట్లనే జరగవచ్చు, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ జీవితం ఏ నిమిషంలో ఏ సెకండ్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అది నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఎన్నిసార్లు అట్లా వీడియోస్ తీయొద్దులే, ఏమో చదువుకుందాంలే అనుకుని ఊకున్నా. ఆ తర్వాత నేను అప్పుడు గ్రూప్ 4 అప్పుడు కూడా ఛానల్ కంటిన్యూగా చేస్తే నేను ఇప్పటికీ గ్రో అయ్యేదాన్ని. కానీ ఫస్ట్ అయితే చదువు మీద ఫోకస్ పెడదాంలే, ఈ వీడియోస్ అవి ఇవి ఎందుకులే అని వదిలేసిన. అప్పుడు అట్లనే అయింది. సర్లే మొన్న బుక్ పట్టినా కదా, కాసేపు టైం నాది కాదనుకుంటే వీడియో పెడితే ఏమవుతుంది అని ఫస్ట్ రోజు అనుకున్నా. ఒక 3 వీడియోస్ పెట్టిన. 3 వీడియోస్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో పనులు, ఈ చదువు, పిల్లలు, ఇది యూట్యూబ్ అవసరమా నాకు, ఇప్పుడు ఇలా వచ్చేది లేదు ఏం లేదు, ఫస్ట్ అయితే చదువు మీద పెడదాం అనుకున్న
అసలు ఆ రోజు నుంచి సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు, వ్యూస్ పెరిగినాయి, కామెంట్స్ కూడా వస్తున్నాయి. సరేలే నాతోటి ఎవరైనా ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది కొనసాగిద్దాము మంచిగా. ఒక యూట్యూబ్ ఫ్యామిలీ, మన టెట్టు ఫ్యామిలీ రెడీ అయిందని ఒక సంతోషం అయితే ఉంది. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 250 కంటే వీడియోలు పైనే చేసిన. ఇంకా మొన్న ఒకరోజు వీడియో చేయలేదు. ఆ రోజు మొత్తము ఈ వీడియోలన్నీ చెక్ చేసుకుందాం, అసలు ఏం వీడియోలు ఉన్నాయని అన్నీ తీసేయడానికే నాకు ఒక రోజు మొత్తం పట్టింది. అట్లా జరిగింది అన్నట్టు. మనము ఏదో సాధిద్దామన్న రోజేమో ఏ ఫలితాలు రావు, ఏం వద్దులని వదిలేసినప్పుడు ఫలితం రావచ్చు దానంతట అది ఏంటంటే మనం పడ్డ కష్టానికి ఫలితం అన్నట్టు. కాకపోతే ఒక్కొక్కసారి మనం నిరుత్సాహపడతాం కదా, నిరుత్సాహపడే టైంలో కూడా మనల్ని విజయం వరించవచ్చు అనేది కొన్ని విషయాలల్లో నాకు అనుభవం అయింది. ఆ హోప్ని మీరు ఎప్పుడు వదలొద్దు, ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తామని చదవండి. ఆల్ ద వెరీ బెస్ట్.